ఒక ఉద్యమం ఉప్పెనలా మారితే ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అందరికీ అర్థమవుతోంది. ముఖ్యంగా కూటమి సర్కార్కి తెలుస్తోంది. ప్రజా వ్యతిరేకత ఏ రకంగా ఉంది అనేది కోటి సంతకాల రూపంలో బట్టబయలిన పరిస్థితి. ప్రజా ప్రయోజనార్థం ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను ఆంధ్ర రాష్ట్రానికి సంపాదించి పెడితే వాటిని వద్దంటూ తిరిగి పంపించి ప్రస్తుతం ఉన్న కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పారు. కోటి సంతకాల రూపంలో వాళ్ళ వ్యతిరేకతను బయటపెట్టారు. సో అదే అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళడానికి, లోక్ భవన్కు ఆ సంతకాలను పంపడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కేంద్ర కార్యాలయం వద్ద అక్కడికి చేరుకున్నారు. కేవలం 2 నెలల కాల వ్యవధిలోనే 1,04,00,000 సంతకాలను సేకరించింది వైఎస్ఆర్సీపీ. తద్వారా తెలుస్తోంది ప్రజలకు ప్రజలలో ఏ రకమైన వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం చేస్తున్న చర్యలపై ఎలాంటి వ్యతిరేకత చూపిస్తోంది అనేది సంతకాల రూపంలో లోక్ భవన్ గవర్నర్ వరకు వినిపించేలా ప్రస్తుతం సేకరించిన సంతకాలను ప్రత్యేక వాహనాల్లో లోక్ భవన్కు పంపనున్నారు. ఆ కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం అవే విజువల్స్ మనం చూస్తున్నాం. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్న సిచ్యువేషన్ మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. వాహనాలను పచ్చ జెండా ఊపి అక్కడి నుంచి ముందుకు కదిలించే ప్రయత్నం చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం అవుతారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన స్వయంగా గవర్నర్ని వెళ్ళి కలుస్తారు. అనంతరం రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రస్తుతం ప్రభుత్వ చర్యలను ఏ విధంగా తప్పుపడుతున్నారు, పేద విద్యార్థుల కోసం చేపట్టిన కార్యక్రమాన్ని నీరుగారుస్తున్న ప్రభుత్వ యోచనను ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారో అనేది గవర్నర్కి తెలియచేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాబు దయచేసి రోడ్డు ఖాళీ రోడ్డు ఖాళీ రైట్. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా చేరుకున్న 1,00,000 సంతకాల పైచిలుకు సంతకాలన్నీ కూడా ప్రస్తుతం తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి ప్రత్యేక వాహనాల్లో చేరుకున్నాయి. వీటిని పచ్చ జెండా ఊపి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వాహనాలను ముందుకు వెళ్లనిస్తారు. డైరెక్ట్గా లోక్ భవన్కు చేరుకుంటాయి. అనంతరం పార్టీ శ్రేణులతో ఆయన చర్చిస్తారు. అనంతరం గవర్నర్ను సాయంత్రం 3-4 గంటల ప్రాంతంలో ఆయన కలవడానికి వెళ్లనున్నారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల నుంచి అక్కడికి చేరుకున్న పార్టీ శ్రేణులు అవ్వచ్చు, కార్యకర్తలు, అలాగే సంతకాలు చేసిన ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. తమ అభిమతం ఏ రకంగా ఉంది, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వంపై నిరసన ఏ రకంగా చెబుతూ ఉన్నారు అనేది సంతకాల ద్వారా తెలియజేసిన అశేష ప్రజలు 1,04,00,000 సంతకాలతో తమ అభిప్రాయాలను వెలుబుచ్చారు. ప్రస్తుతం అవే ప్రతులు గవర్నర్కు చేరనున్నాయి, లోక్ భవన్కు అవి చేరనున్నాయి. మరి కాసేపట్లోనే పచ్చ జెండా ఊపి ఆ వాహనాలను ముందుకు పోనిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఉన్న విజువల్స్ మనకు కనిపిస్తున్న స్క్రీన్ మీద.
వస్తువన్నారు రౌడీ రాజ్యమన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు రక్షణిస్తువన్నారు రౌడీ రాజ్యమన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు రక్షణిస్తువంటే వారు ఒక్కవైన ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట గురుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు ప్రభులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు అనగారిన దీనులకు ఉద్యమం ఉప్పెనలా మారితే ఎలా ఉంటుందో చూస్తున్నాం. ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకిస్తున్న ప్రజల అభిష్టానానికి ఓ పార్టీ తోడైతే దాని స్పందన ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం కనిపిస్తోంది. 1,04,00,000 సంతకాలు కేవలం 2 నెలల వ్యవధి. రచ్చబండ 1 కోటి సంతకాల సేకరణ అంటూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే ప్రభుత్వ యోచనని నిరసిస్తూ దానికి వ్యతిరేకంగా ప్రజలు విశేష సంఖ్యలో సంతకాలు చేసి ఆ ప్రతులను గవర్నర్కు పంపుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ రవీందర్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. రవీందర్, చెప్పండి, వాహనాలన్నీ కూడా ముందుకు కదులుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అన్ని జిల్లాల నుంచి కూడా వాహనాల్లో తాడేపల్లికి సంతకాల ప్రతులు చేరుకున్నాయి. అవి ప్రత్యేక వాహనాల్లో లోక్ భవన్కు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజలు వాళ్ళ బ్రతుకులు బాగుపడాలంటే ఒక ఉన్నత విద్య వాళ్ళకు అందించాలనే సంకల్పంతో 5 ఏళ్ల పాలనలో విద్యార్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఆయన చేసిన కార్యక్రమాలు చరిత్రలో ఏ నాటికి చెరగనివిగా చెప్పుకోవాలి. ఆ క్రమంలోనే 17 మెడికల్ కాలేజీలను దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించని విధంగా 17 మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాకూడదనే అక్కసుతో వాటిని ప్రైవేట్ పరం చేస్తూ సంపన్నులను, ప్రైవేట్ వ్యక్తులను సంపన్నులు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనని వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద సంఖ్యలో సంతకాల సేకరణ చేపట్టారు, సంతకాలు చేశారు. తమ మనోభిష్టం ఏ రకంగా ఉందో ప్రభుత్వానికి మరోసారి వినిపించే ప్రయత్నం చేశారు. ఆ కార్యక్రమాన్ని ముందుంచి నడిపించిన వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆ సంతకాల ప్రతులను లోక్ భవన్కు తరలించే కార్యక్రమం చేపట్టారు. జెండా ఊపి వాహనాలను ముందుకు కదిలేలా చేశారు. మా కరెస్పాండెంట్ రవీందర్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. రవీందర్, చెప్పండి. అది ఒకే ఒక్క బిల్లు, కేవలం ఒకే ఒక్క బిల్లుతోటి రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకు కదిలించారు. వైఎస్ జగన్ పిలుపుతోటి తరలి వచ్చినటువంటి జనం అంతా కూడా 1 కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు. నారావారిపాలెం ఏదైతే చంద్రబాబు సొంత గ్రామం ఉందో ఆ గ్రామంలో సైతం పెద్ద సంఖ్యలో ఆ సంతకాలు చేశారంటేనే మన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆ సంతకాలతో వచ్చినటువంటి ఆ ప్రస్తుతం కొన్నటువంటి వాహనాలన్నీ కూడా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. వాటిని ఇప్పుడే వైఎస్ జగన్ జెండా ఊపడం ద్వారా వాటన్నిటిని లోక్ భవన్ కి తరలించారు. ఇప్పుడే ఈ లారీలన్నీ కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాయి, మరి కొద్దిగుట్లో లోక్ భవన్ కి చేరుకుంటాయి. ఇప్పుడు వైఎస్ జగన్ ఈ కార్యక్రమం ముగించుకున్న తర్వాత పార్టీ ముఖ్య నాయకులందరితో కూడా కేంద్ర కార్యాలయంలో సమావేశం కాబోతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో వచ్చినటువంటి స్పందన, ఆ సందర్భంగా సంతకాలు చేసే సమయంలో ప్రజలు మాట్లాడుతున్నటువంటి అంశాలతో సహా అనేక అంశాల గురించి వైఎస్ జగన్ పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడబోతున్నారు. ఆ సమీక్ష అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం నుంచి జగన్ లోక్ భవన్ కి బయలుదేరుతారు. ముందుగా విజయవాడ చేరుకొని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత అనంతరం కొంతమంది ఎవరైతే పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారో వారితో కలిసి లోక్ భవన్ లోకి వెళ్తారు. గవర్నర్ కలిసి ఈ 1 కోటి సంతకాలపై వచ్చినటువంటి సంతకాలన్నింటినీ కూడా జగన్ గవర్నర్ కు నివేదించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజువల్లో ఏ శ్రేణులు ఈ వాహనాలకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా జనం వచ్చారనేది.
ఈ కార్యక్రమంలో ద్వారా ఇక్కడ నుంచి దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వాహనాలను వైఎస్ జగన్ ఇక్కడ నుంచి జెండా ఊపడం ద్వారా ప్రారంభించారు. కాబట్టి ఈ వాహనాలన్నీ కూడా బయలుదేరి వెళ్ళిపోయి ప్రస్తుతం ఆయన పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి అక్కడ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశంగా ఉంటారు. ముఖ్యంగా గతంలోనే మేనిఫెస్టోలోనే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తం ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం ద్వారా పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో వైద్యం తీసుకొస్తామనేది ఆయన చెప్పిన మాట. ఆ ప్రకారమే అప్పుడు మెడికల్ కాలేజీలను 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తీసుకొచ్చారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రజలు ప్రైవేటీకరణ చేసేటువంటి దుర్విధులకు పడినారు. దాంతో పాటు 1,00,000 కోట్ల పైగా సంపద విలువ చేసేటువంటి ఆ సంపద మొత్తాన్ని కూడా తన బినామీలకు గుర్తుపెట్టేటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ జగన్ ఇచ్చినటువంటి తెలుగుతో 3 సంవత్సరాల కార్యక్రమం ప్రారంభమైంది. అక్టోబర్ 9వ తారీఖున విశాఖపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ సందర్శించారు. ఆ తర్వాత 10వ తారీఖు నుంచి 1 సంతకాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా రైట్. ఫోన్ లైన్లో అంతరాయం గమనిస్తున్నాం. మా కరెస్పాండెంట్ సతీష్ కూడా అక్కడే ఉన్నారు, సిద్ధంగా మాట్లాడదాం. సతీష్, చెప్పండి. సో భారతదేశ చరిత్రలో చాలా ఉద్యమాలు చూసాం. ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమాన్ని కూడా తీసుకుంటే కనుక 1,00,000 సంతకాలు అనేది మాత్రం ఎక్కడా లేదనే చెప్పాలి. ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? సో ఈ సంతకాల సేకరణ కూడా ఏదో మామూలుగా ఒక పేపర్ మీద సంతకం చేయడమో కాదు, 1,00,000 సంతకాలు ఒకసారిగా తీసుకెళ్ళినవి కాదు. కంప్లీట్ వాళ్ళ ఆధార్ నెంబర్స్తో సహా, ఫోన్ నెంబర్లతో సహా తీసుకున్నారు అంటే కనుక నెరవకుండా ప్రభుత్వ భయభ్రాంతులకు గురి చేస్తుందనే ఏమాత్రం భయం లేకుండా ప్రజలు తమ వ్యతిరేకతను ముందు చెప్పారనే అనుకోవాలి.